గురువుగారు ఇక 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో కన్యా రాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, అలాగే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజయోగాన్ని ప్రాప్తించేటువంటి సమయం కనిపిస్తూ ఉంది. గురువు శుభదృష్టి, శని శుభదృష్టి, శని 7వ ఇంట్లోకి రాబోతా ఉన్నాడు. సో చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది కన్యా రాశి అని చెప్పుకోవచ్చును. ఇంచుమించుగా మంచి రాశుల్లో కన్యా రాశి కూడా ఒకటి. సో కన్యా రాశి మరీ ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఖచ్చితంగా విద్యకు సంబంధించి అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరము వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి విశేషించి కన్యా రాశి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ కానీ, లా సెట్, ఐ సెట్, ఇతరత సెట్లు రాసే వాళ్లకు కోరుకున్నటువంటి మార్కులు వచ్చి కోరుకున్న కాలేజీలో ఈ సంవత్సరం వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఉంటుంది. పుణ్యకార్యములు చేయుట అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రతి పనిలోనూ జయం కలుగుతోంది. సో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరము బంగారము, విలువైన వస్తువులు, అలాగే స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కన్యా రాశి స్త్రీలకు గోచరిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉంటాయి. అలాగే ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్లు కూడా అనుకున్న స్థాయిలో ఉంటాయి. అలాగే ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే గొడవలు సద్దుమణిగి ఇద్దరు ఒకటి దగ్గర ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండబోతుంది. 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసే స్త్రీలు కానీ, బట్టల వ్యాపారం చేసే స్త్రీలు కానీ, సెలూన్లు పెట్టుకున్న స్త్రీలు కానీ, బోటిక్లు పెట్టుకున్న స్త్రీలకు కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. చాలా చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. మంచి పదవులు, నామినేటెడ్ పదవులు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మన రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం విశేషించి యోగకారంగా చెప్పవచ్చు. అలాగే రైతులకు సంబంధించి ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఓవరాల్ గా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రెమెడీస్ ఏం అక్కర్లేదు. రైట్. సో కన్యా రాశి వారికి కూడా చాలా సూపర్ గా ఉందండి. సంవత్సరం అంతా హ్యాపీగా అలా సాగిపోతుంది. ఇంకా మీరు కన్యా రాశి వారు ఏదైనా పూజలకు సంబంధించి, ఏదైనా వ్రతాలకు సంబంధించి అలా ఏదైనా కథ కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారిని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.